హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు లాస్ట్లో ఉన్నారు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్తారు, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా, మరి నిన్న గేమ్స్ని బట్టి ఎవరు ఓటింగ్ పెరుగుతుంది, ఎవరు ఓటింగ్ తరుగుతూ ఉంది, ఎవరు టాప్ 5లోకి వెళ్ళే క్యాండిడేట్స్ అయితే కన్ఫామ్గా మనకు తెలుస్తూ ఉంది అనేది మనం ఈ వీడియోలో ఓటింగ్ అనాలిసిస్ అనేది మాట్లాడుకుందాం. మీకు కూడా థాట్ వస్తే ఈ టాప్ 5లో ఉంటారు, టాప్ 3లో ఉంటారు అనేది కూడా చిన్న కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో అయితే తనుజ, కళ్యాణ్ అన్నట్టుంది. ఇప్పుడు ఎవరి పేరు చెప్పాలి, కొంచెం డిఫరెన్సే కాబట్టి కొద్దిసేపు కళ్యాణ్ ముందుకెళ్తే కొద్దిసేపు తనుజ ముందు. ఎవరి పేరు ఫస్ట్లో చెప్పడానికి లేదు, ఇద్దరు పేర్లు చెప్పాల్సి వస్తుంది, లేదంటే ఒకళ్ళు ముందు అనుకో జస్ట్ సెకండ్లోనే. కాబట్టి తనుజ ఫస్ట్లో ఉంది, కళ్యాణ్ ఫస్ట్లో. ఎవరుండో ఫస్ట్ సెకండ్ వాళ్ళిద్దరే. తనుజ ఉందంటే ఎటు ఫ్యాన్ బేస్ ఉంది, అది బయట నుంచి ఇక్కడ 3 రాష్ట్రాల నుంచి ఓటింగ్ ఉంది కాబట్టి ముద్దమందల సీరియల్తో అందరికీ వాళ్ళ ఇంట్లో అమ్మాయి అయినట్టు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ అయితే బాగానే పడుతుంది తనుజకి. నెక్స్ట్ వచ్చి నిన్న గేమ్ కూడా బాగా ఆడింది, చాలా టఫ్ కాంపిటీషన్, జస్ట్ మిస్ అయిందని బాధపడింది. కానీ ఫ్యూ సెకండ్స్లోనే అది కూడా అక్కడ వరకు వెళ్ళి వెనక రావడం వల్ల అది ఇదైపోయింది. కానీ పాపం చాలా బాగా ఆడింది. ఆ రో ఎక్కి తాడు మీద నడుచుకుంటూ పోయి ఆ మెట్లు ఎక్కి మిచ్చిన ఎక్కి అవి తీసుకొని రావడం చాలా కష్టపడింది. దానివల్ల కొంచెం ఆడియన్స్ కూడా ఇదవుతారు కూడా బాగా ఆడింది తనుజ అనుకుంటారు. కొంచెం ఓటింగ్ అనేది బాగానే ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఉంది. సెకండ్ పొజిషన్ వచ్చి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ మరి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. మరి వాళ్ళమ్మ లాస్ట్ కెప్టెన్ అవ్వాలని కోరుకుంది కాబట్టి అవుతాడో లేదా అనేది చిన్న కామెంట్ చేయండి. నేను కెప్టెన్ అవ్వాలి, మా అమ్మ కోరిక నెరవేర్చాలనేది చాలా పట్టుదలతో ఉన్నాడు కళ్యాణ్. మరి అవుతాడు లేదా చూద్దాం. ఓటింగ్ అయితే బాగానే పడుతూ ఉంది. కామన్ మ్యాన్స్ ఇప్పుడు ఆడియన్స్ అందరూ కూడా చాలామంది కూడా మన కామన్ మ్యాన్ గెలవాలనేది ఇదితో ఒకటి, తర్వాత జవాన్ గెలవాలి, మన ఆర్మీ జవాన్ గెలవాలి, గెలిస్తే జవాన్లకే ఒక ఇదిగా ఉంటుంది అన్నట్టు కూడా ఓటింగ్ బాగా జరుగుతూ ఉంది. సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్ వచ్చినప్పుడు ఇమ్ము ఉన్నాడు. ఇమానియల్ నిన్న స్టాండ్ తీసుకోవడం కొంచెం ఓపెన్ అయ్యి మాట్లాడాలి. ఇమానియల్ ఇప్పటికి కూడా ఓపెన్ అయిపోతే కష్టం. అయితే ఇప్పటివరకు అయితే మనకి 1 to 3 పొజిషన్లో టాప్ 5 ఎవరు ఉంటారు అనేది మన క్లియర్ పిక్చర్ అర్థమైపోయింది. ఎందుకంటే అందరూ వచ్చేసారు నామినేషన్లోకి. మీ ఇంతకుముందు అంటే ఇమానియల్ వస్తే తనుజ రాలేదు, తనుజ వస్తే కళ్యాణ్ రాలేదు, వీళ్ళిద్దరు వస్తే ఇమానియల్ లేడు. ఇమానియల్ మొన్న వచ్చాడు, నిన్న మానస్ వచ్చాడు. ఇమానియల్ నువ్వు నామినేషన్లోకి రారా, ఏంద్రా నామినేషన్లోకి రావా అంటున్నాడు. అంటే వచ్చాగా అంటే ఇప్పుడు వచ్చావులేరా, ఇంతకుముందు రాలేదుగా అంటున్నాడు. అంటే నామినేషన్లోకి వెళ్ళి ఆడియన్స్ని పలకరిస్తూ ఉంటేనే వాళ్ళకంటే ఒక ఫ్యాన్ బేస్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ అంతే కదా, కామన్ మ్యాన్కి వచ్చాడు, బయట తన ఫాలోవర్స్ ఎవరో లేరు, ఆ ఫ్యాన్స్ ఎవరో లేరు. మరి అగ్ని పరీక్షతో స్టార్ట్ అయింది ఫ్యాన్ బేస్, స్టార్ట్ అయ్యి అలాగలాగా బిగ్ బాస్ 9లోకి వచ్చినా ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు తనుజని ఢీ కొట్టేంత ఓటింగ్ పడుతుందంటే మరి ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ రాబట్టే కదా ప్రతిసారి నామినేషన్లు ఉంటానే ఉన్నాడు. తను ఏదో ఆట ఆడటం, ఏదో నాకు సార్ గద్దించడం, మరి ఆట ఇంప్రూవ్ చేసుకోవటం, కెప్టెన్ అవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. దీనివల్ల ఆడియన్స్ అనేది ఫ్యాన్ బేస్ అనేది పెరుగుతూ వచ్చింది. మరి కామన్ మ్యానే ఈ రేంజ్లో ఓటింగ్ పడుతున్నప్పుడు ఇమ్మానియల్ బయట సెలబ్రిటీ, ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉన్నది. మరి ఇక్కడ ఈ ఓటింగ్ ఏంటి అనేది నిన్న మానస్ అనేది నామినేషన్లో రారంటే ప్రతిసారి నామినేషన్లకు వస్తూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కూడా నామినేషన్లకు వచ్చిన వాళ్ళకే బెనిఫిట్స్ ఉంటాయి బాగా. ఆడియన్స్ సరే మనోడు నామినేషన్లోకి వచ్చాడరా అనే ఇదిలోతే ఓటింగ్ వేసేస్తారు బాగా. తర్వాత అప్పుడప్పుడు స్పాట్లో ఆ రోజు ఎపిసోడ్ చూసి ఓటేసేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు గేమ్ ఆడే విధానాన్ని బట్టి కానీ, అప్పుడు మాట్లాడే విధానాన్ని బట్టి కానీ, అప్పుడు స్టాండ్ తీసుకునే ఆలోచనలు బట్టి కూడా అప్పుడప్పుడు చూసి ఓటేసే ఆడియన్స్ ఉంటారు, న్యూట్రల్ ఆడియన్స్. వాళ్ళకు కూడా ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళు ఓన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇమ్మానుయల్ నామినేషన్ రాకుండా ఇప్పుడు రావటం చాలా తప్పు. అయినా కానీ ఓటింగ్ పడతానే ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బయట ఉన్న ఫ్యాన్ బేస్ అనేది ఇక్కడ ఓటింగ్కి సరిపోదు, ఇక్కడ నుంచే సొంతగా కొంతమంది ఫ్యాన్ బేస్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అది ఇమ్మానుయల్ చేయలేదు. ఇక అయినా కానీ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు మనకేమర్థమవుతుంది, ఫస్ట్ 1 to 3 పొజిషన్లో తనుజ, కళ్యాణ్, ఇమ్మానుయల్ ముగ్గురు ఉంటారు అనేది మాత్రం క్లియర్ పిక్చర్కి అర్థమైంది. మరి 4th, 5th ఎవరు ఉంటారనేది రేపు నామినేషన్లు ఎవరు వెళ్తారు, ఎవరు ఉంటారనేది మనకు తెలిస్తే కానీ మిగిలితే కానీ చెప్పలేం. మిగిలిన 5 డేంజర్ జోనే. నెక్స్ట్ భరణి గారు, సంజన, డెమాన్, సుమన్, దివ్య, ఇలా 5 డేంజర్ జోన్లే. పెద్ద డిఫరెన్స్ లేని వాళ్ళు 5 ఎవరైనా వెళ్ళొచ్చు. ఒకవేళ వెళ్తే లాస్ట్లో ఉన్న సుమన్, దివ్య. మరి వీళ్ళ సుమన్ గారు లేరు కానీ కంటెండర్గా దివ్య ఉంది. ఒకవేళ కంటెండర్ కెప్టెన్ అయితే ఇప్పుడు భరణి గారు ఉన్నారు. భరణి గారు నిన్న ఎంత ఎంటర్టైన్మెంట్ చేశాడు,
మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు అసలు. ఒక్కొక్కళ్ళు యాక్టింగ్ చూపిస్తున్నాడు, ఒకళ్ళు ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారు, చాలా ఫన్ వే చేశారు. మరి ఇవన్నీ కూడా ఇంతకుముందు నేను మానస్ అంటాడు, అన్న బడి అన్న నీ దగ్గర చాలా ఫన్ వే ఉందన్న, ఏంది ఎక్కడ పెట్టావన్నా ఈ ఫన్ వే అంతా కూడా, ఎందుకు చూపించలేదన్నా, ఎందుకు దాచావన్నా. ఇదే బండి గారు ఓపెన్ అప్ అయ్యి ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో, ఇప్పుడు ఎలా స్టాండ్ తీసుకుంటున్నాడో నామినేషన్లో, ఇప్పుడు ఎలా ఫన్ వేలో ఉన్నాడో జోగ్గా ఆ మొదటి నుంచి అలా ఉండేటైతే ఇంక ఫ్యాన్ బేస్ చాలా ఏర్పడేది. బయటికి వెళ్ళి రావాల్సిన పరిస్థితి భరణి గారికి వచ్చేది కాదు. బయటికి వెళ్ళి వచ్చాడు కాబట్టి సింపతి ఓటింగ్తో పాటు నేను ఒక ఫన్ వే కూడా ఒకటి మొదలైంది. తర్వాత బయట నుంచి వచ్చినాడు పుషప్ ఈటింగ్ కానీ ఇదంతా కూడా బాగుంది. తర్వాత మన పవన్ వచ్చి అర్జున్ రెడ్డి అవ్వాలన్నా అన్నాడు చూడు, మనం మొత్తానికి అర్జున్ రెడ్డి అయిపోయినట్టు అయిపోయాడు మన భరణి అన్నగారు. చాలా జోయల్గా ఉన్నాడు, చాలా సరదాగా ఉన్నారు. అట్లా ఉండాల్సింది మొదటి నుంచి కూడా. అలా లేరు భరణి గారు. అంటే హుందాతనంగా వ్యవహరించాడు ఫస్ట్లో. హుందాతనంగా తనకున్న ఇదులు అంటే ఒక పెద్ద వ్యక్తిగా, తర్వాత వీళ్ళందరూ కూడా అన్న అన్న అంటే తన మాట వింటాం, వాళ్ళందరూ కూడా అన్న అక్క బా అట్లా అనుకుంటే బాండింగ్లు ఏర్పడి ఆ బాండింగ్లో ఉండిపోయాడు, బయటికి రాలా. ఇప్పుడు ఎప్పుడైతే నాగబాబు గారు వాళ్ళ అమ్మ వచ్చి ఓపెన్ అవ్వాలా అని ఎట్లుంటే కుదరదని ఎప్పుడైతే చెప్పారో ఓపెన్ అయిపోయాడు. ఎవరైనా సరే డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాడు. నేను దివ్యకు కూడా గట్టిగా ఇచ్చేస్తున్నాడు. అదేదో మొదలు చేస్తుంటే బాగుండేది. అయినా కానీ ఇప్పటికైనా మేలుకున్నాడు బాండి గారు. దాని గురించి కూడా ఓటింగ్ పడుతుంది. 4th పొజిషన్లో ఉన్నాడు. 5th వచ్చేటప్పటికి సంజన గారు ఉన్నారు. సంజన గారికి మరి తన క్యూటీ నాటి పనులు ఇష్టపడే ఫ్యాన్ బేస్ ఏర్పడ్డారు, వాళ్ళు ఉన్నారు. మధ్యలో కూడా కొంతమంది ఆడియన్స్ కూడా సంజన గారు ఈ మధ్య కనిపించట్లేదు, కొంచెం కనపడితే బాగుండు అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను కనపడాలి చూపిస్తాను, నేను బాండి గారి ట్యాబ్లెట్లను దాచేసింది సంజన. నేనేంటో చూపిస్తానని, నేను కనపడలేదా, కనపడతాను చూడండి అని మళ్ళీ మొదలుపెట్టింది సంజన గారు. అయినా కానీ సంజన గారు ఎప్పుడు కూడా ఆల్వేస్ ఎనర్జెటిక్గానే ఉంటారు, చాలా హుషారుగా ఉంటారు. జోగులేయటం కానీ తీసుకోవడం కానీ అంటారు. అయితే ఏదైనా సాధించుకోవాలంటే మాత్రం కొట్లాడైనా సాధించుకుంటుంది. అది ఉంది సంజన గారు. ఎందుకంటే ఫుడ్ మేనేజర్ అవ్వాలనుకుంది. తనుజైతే కొట్లాడి మధ్యలో తీసేసుకుంది. అది అట్లా చేస్తుంది. పట్టుదల ఉన్న పర్సన్ సంజన. దానికి ఫ్యాన్ బేస్ ఏర్పడి వాళ్ళు ఓటింగ్ చేస్తారు. 5th పొజిషన్లో ఉంది. 6 వచ్చేటప్పటికి డెమాన్ అన్నాడు. డెమాన్కి మరి ఓటింగ్ పట్టలేదా అంటే మరి ఎందుకు మరి ఇప్పుడు రీతు లేదు, రీతు ఓటింగ్ కూడా మరి డెమాన్కి పడాలి కదా. మరి పట్టుందో లేదో, వేస్తున్నారో లేదో తెలియదు. మరి అట్లా వచ్చింది కాబట్టి రీతుని అంత మాట అంటే డెమాన్ స్టాండ్ తీసుకోలేదని మరి రీతు ఫ్యాన్స్ అలిగి డెమాన్కి ఓటేయట్లేదో తెలియదు. కానీ డెమాన్కి అయితే ఓటింగ్ తక్కువ, మరి 6th పొజిషన్లో ఉన్నాడు, తక్కువగానే పడుతుంది. ఓటింగ్ అయితే షేర్ అవ్వట్లేదు. ఇప్పుడైతే ఇంతకుముందు అయితే ఎమ్మానుల ఓటింగ్ సంజనాకి, సంజన ఓటింగ్ ఎమ్మానులకి, తర్వాత తనుజ రాకపోతే తనుజ ఓటింగ్ కళ్యాణ్కి, కళ్యాణ్ ఓటింగ్ తనుజకి ఇలా షేర్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఎవరిది షేర్ అయ్యే ఛాన్సెసే లేవు. ఎవరికి షేర్ కావు. షేర్ అయితే అందరూ ఉన్నారు కదా, ఇంకా షేర్ ఎక్కడ అవుతాయి. ఇప్పుడు రీతు ఉందంటే డెమాన్ది రీతుకు షేర్ అయింది, తనుజ కొంత షేర్ అయింది. ఇప్పుడు భరణి గారు దివ్య ఉందనుకో, భరణి గారు ఓటింగ్ షేర్ అయింది, అప్పుడు బాగానే సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఎవరిది ఒకళ్ళు షేర్ అవ్వడం లేదు. కాబట్టి ఇప్పుడు డెమాన్ ఓటు డెమాన్కే పడతా ఉందో మరి ఎట్లా సంగతో. కానీ 6th పొజిషన్లో ఉన్నాడు. 7th వచ్చి సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారు మరి ఇప్పుడు కానీ ఈ పొజిషన్లోకి వచ్చాడంటే అందరూ వచ్చారు కాబట్టి తన పొజిషన్ ఏందో, తన స్థానం ఏందో ఇప్పుడు సుమన్ గారికి క్లియర్ పిక్చర్గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఏదో 3rd పొజిషన్ 4th పొజిషన్లో ఉన్నారు. ఏదో సైలెంట్గా ఉంటే జెన్యూనిటీగా ఉన్నాడు, ఎవరి జోలి వెళ్ళటం లేదు, ఎవరి గురించి కాంట్రవర్సీ చేయట్లేదు, బ్యాక్ పిచ్చింగ్ చేయటం లేదు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడట్లేదు, అందరిని గౌరవిస్తున్నాడు అనే దాంతో కూడా కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడి సుమన్ గారు కొట్టేస్తూ వచ్చారు. ఎందుకంటే జెన్యూన్గా ఉన్నాడు కాబట్టి. ఇక నేను అంటున్నాడు ఉల్లిపాయలు కోసి నా చేతులు పోతానే, రోజు 34 ఉల్లిపాయలు కోతున్నానని. పాప ఉల్లిపాయలు కోయడానికే ఫిక్స్ అయినట్టున్నాడు సోమశెట్టి గారు, అక్కడ కూరగాయలు గోంగూర కోయడానికే. మరి ఇంత ఆడియన్స్ ఇక జాలే సుమన్ అన్న, మరి మనం బయటికి పోదాం అనుకున్నారు. మరి ఓటు అయితే ఆ రేంజ్లో పడుతుంది. 7th పొజిషన్లో ఉన్నాడు. 8th వచ్చినప్పుడు దివ్య ఉంది. దివ్య ఉండాలని లేదు, తను వెళ్ళిపోవాలని డిసైడ్ అయింది. అయినాగా నిన్న శోభా శెట్టి దివ్యాన్ని గెలిపించింది, కంటెండర్ చేసింది. మరి ఎవరుంటారు ఎవరు వెళ్తారంటే మనం ఊహించలేము. ఎందుకంటే గౌతమ్ మణికంఠ బయటకు వెళ్ళినాక మణికంఠ గౌతమ్ ఇద్దరు కూడా డేంజర్ జోన్లోకి వచ్చినప్పుడు మణికంఠ ఓన్గా సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. మరి గౌతమ్ సేవ్ అయ్యి రన్నరప్గా మిగిలాడు, నిఖిల్ పక్కన నిలబడ్డాడు. మరి ఒకవేళ అలా కూడా ఉండొచ్చు. దివ్య మరి వెళ్ళిద్దా అని చెప్పలేము మనం. ఒకవేళ కెప్టెన్ అయిందనుకో ఇక బయటకు వెళ్ళే ఛాన్స్ ఏది. కాబట్టి మరి ఎవరు వెళ్తారనేది మీ ఊహకి, మీ ఆలోచనలో
చిన్న కామెంట్ చేయండి. ఇప్పటి వరకు టాప్ 3 తనుజ, కళ్యాణ్ అనుకుంటున్నాం. టాప్ 3లోనేమో ఇమ్ము అనుకుంటున్నాం. టాప్ 4, టాప్ 5 ఎవరుంటారు మిగిలిన 5 అనేది చిన్న కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.